నమస్తే. ఈరోజు డిసెంబర్ 20th అంటే అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. అసలు ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటాం? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రంగు, జాతి, మతం మరియు భాషా భేదాలన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేసి అందరం ఒకటిగా జీవించాలని చాటి చెప్పడం కోసమే దీని యొక్క థీమ్. 2005లోని అంతర్జాతీయ సమితి ఈ రోజున అధికారికంగా ప్రకటించింది. మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక పెద్ద విజయాన్ని సాధించాలన్నా కూడా ఎవ్వరి వల్ల అయితే కాదు, అందరూ కలిస్తేనే సాధ్యమవుతుంది. సంఘీభావం అంటే కేవలం కలిసి ఉండడం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడడం కూడా. ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించాలన్నా, సమాజంలోని సమానత్వం రావాలన్నా మనందరి మధ్య ఈ యొక్క ఐకమత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు మనకి 3 ముఖ్యమైనటువంటి విషయాలని గుర్తు చేస్తుంది. ఏంటో తెలుసా? వైవిధ్యంలో ఏకత్వం. మనందరం వేరుగా ఉన్నా కూడా మనుషులుగా మన లక్ష్యం అనేది ఒక్కటే, పేదరికం నిర్మూలన. సమాజంలో వెనుకబడిన వారికి మనం చేతనైనటువంటి సహాయం అనేది చేయాలి. అలాగే సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు అందించేలాగా చూడడం. ప్రపంచం ఎదుర్కొన్న వాతావరణ మార్పులు లేదా యుద్ధాలు వంటి పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాలంటే దేశాలన్నీ కూడా ఒక్క తాటిపైకి రావాల్సి ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, సంఘీభావం అంటే కేవలం పుస్తకాల్లోనో ఎక్కడో స్పీచ్ల్లోనో ఉండకూడదు. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న కష్టాల్లోని మనం తోడుగా ఉండటమే నిజమైనటువంటి సంఘీభావం. ఈ రోజు నుంచి మనమంతా కూడా మన వంతు సహాయం ఎవరికొకరికి చేద్దాం. అందరికీ అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్.